తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్లాస్టిక్ వాడకం అనర్థం, ప్రాణాంతకమని తెలిసి కూడా విపరీతంగా ప్లాస్టిక్ ను వినియోగించడం అవివేకమని భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక భీమవరం పురపాలక సంఘం ఆధ్వర్యంలో బుధవారం మార్కెట్లోని సంత మార్కెట్లో తనిఖీలు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిషనర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అవగాహన ఉండి కూడా ప్లాస్టిక్ వాడకం నిర్లక్ష్యమని, గుడ్డ సంచులనే వాడాలని, లేకుండా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం మనందరి బాధ్యత అని అన్నారు. మానవతా సేవా సంస్థ సభ్యులు ప్రసాద్ సౌజన్యంతో గుడ్డ సంచులను అందజేశారు. అనంతరం సంత మార్కెట్ నుంచి మారుతి టాకీస్ సెంటర్, కొత్త బస్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, అల్లు శ్రీనివాస్, మెప్మా కార్యకర్తలు, వార్డు సెక్రటరీలు పాల్గొన్నారు. అది బాగా చేశారా భీమవరం పట్టణంలో గత నవంబర్ 1వ తేదీ నుంచి మనం పూర్తిగా ప్లాస్టిక్ బ్యాన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇందులో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను, అలాగే 125 మైక్రాన్స్ కంటే తక్కువటువంటి క్యారీ బ్యాగ్స్ అన్నీ కూడా నిషేధించడం జరిగింది. పట్టణంలో దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ కూడా టీమ్స్ ఏర్పాటు చేసి ఎక్కడైతే షాపుల్లో కానీ ఎక్కడైనా ఈ ప్లాస్టిక్ వాడకం జరుగుతున్నా, అలాగే హోల్సేల్ షాప్స్లో క్యారీ బ్యాగ్స్ కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కానీ ఎక్కడైతే అమ్ముతున్నా కూడా మనం రైడ్స్ చేసి తగినంత ఫైన్ వేయడం కూడా జరుగుతుంది. దయచేసి ఇంకా ఎవరైనా షాప్ యజమానులు కావచ్చు, లేకపోతే కస్టమర్స్ కావచ్చు, ఎవరు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది వాడడం అనేది మనం నిషేధించాలి. దీనికి అందరూ సహకరించాలి. మీ అందరికీ తెలుసు, గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ప్లాస్టిక్ భూతం వల్ల పర్యావరణానికి ఎంత ఉద్యోగం జరుగుతుందో అందరికీ తెలియజేశాం. కాబట్టి పట్టణంలో ఇప్పుడు విరివిగా దాతలు, ఈ రంగసాయి గారు, శ్రీనివాస్ గారు, కమిషనర్ గారు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క జూట్ బ్యాగ్స్, అలాగే క్లాత్ బ్యాగ్స్ అన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నారు. మనకు ఇట్లా తయారు చేస్తున్న వాళ్ళకు, అలాగే ఇలా అమ్మే వాళ్ళకు కూడా మన మున్సిపాలిటీ ద్వారా అన్ని రకాలుగా ప్రోత్సాహం కూడా ఇస్తామని తెలియజేస్తాం. ప్రాణాలు తీస్తుంది. ఇది అనేక సంవత్సరాలుగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ ప్రజల్లో అవగాహన సంపూర్ణంగా రావటం లేదు. ఈ నేపథ్యంలో మరి జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి గారు, అలాగే రాహుల్ రెడ్డి గారు జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ శ్రీ రామచంద్ర రెడ్డి గారు, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు గారు, స్వచ్ఛంద సంస్థలు మేమంతా కలిసి ఈ అవేర్నెస్ గురించి మన ప్రాణాల కోసం మనం రక్షించుకోవడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎవరి మీద ఏ అపోహ కాదు. మీరందరూ కూడా వ్యాపారస్తులుగా కస్టమర్కి ఇలా ఈ సంచి కానీ, ఈ సంచులు కానీ, ఇలాంటి సంచులు కానీ ఇవన్నీ భూమిలో కరిగిపోయే సాకులు అవి వాడుకోమని చెప్పేసి కమిషనర్ గారి ద్వారా స్వచ్ఛంద సంస్థలు తెలియజేస్తున్నాం. భీమవరం ఎలివేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 61వ వార్షిక మహోత్సవాలకు సంబంధించి నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ, అమ్మవారి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో పందిరిరాట ముహూర్తం బుధవారం నిర్వహించారు. నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం అధ్యక్షులు తుటారపు ఏడుకొండలు కలస పూజ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనవరి 13వ తేదీ నుండి నెల రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్, ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు రామాయణం గోవిందరావు, ఉపాధ్యక్షులు కొప్పుల సత్యబాబు, కార్యదర్శులు కొప్పుల రంగారావు, మానే భాస్కర్ రావు, సభ్యులు నరహరిశెట్టి అబ్బులు, రామాయణం శ్రీనివాసరావు, రామాయణం సత్యనారాయణ, కొప్పుల రాంబాబు, ఆకుల సోమన్న, మానే తేజ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, జంధ్యాల గంగాధర్ శర్మ తాళపూడి వారిచే కళాపకర్షణ పూజ జరిపి అమ్మవారి మూల విరాట్ దర్శనం నిలుపుదల చేశారు. తిరిగి ఈ నెల 25వ తేదీ ఉదయం 10:30 కళాన్యాసం జరిపి పునఃదర్శనం కోసం ఆలయం తెరుస్తామని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియజేశారు.
భీమవరం డిఎన్ఆర్ కళాశాల రోడ్లోని సత్యం ఆర్థోపెడిక్ మెడిసిన్ అండ్ సర్జరీ హాస్పిటల్ నందు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అల్లూరి వంశీకృష్ణచే ఈ నెల 15వ తేదీన సర్జికల్ ఆంకాలజీ మరియు లాప్రోస్కోపీ విభాగాన్ని అదేవిధంగా 32 డెంటల్ హాస్పిటల్ ఎదురుగా ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్ ను ప్రారంభించనున్నట్టు పీవీఎస్ఎస్ఎన్ రాజు డిటిడిసి బాబు తెలియజేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు, భీమవరం ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ముఖ్య అతిథులుగా విచ్చేసి హాస్పిటల్స్ ను ప్రారంభిస్తారని తెలియజేశారు. క్యాన్సర్ వ్యాధి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ అల్లూరి వంశీకృష్ణ మాట్లాడుతూ క్యాన్సర్ రోగులు ఎక్కువ శాతం దూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తోందని, భీమవరం ప్రాంతవాసిగా వారికి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ వైద్య సేవను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. డాక్టర్ ప్రియాంక వర్మ మాట్లాడుతూ ప్రియాంక స్కిన్ క్లినిక్ లో అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవలు అందిస్తామని తెలియజేశారు. ఆదివారం నాడు 15వ తారీఖు భీమవరంలో డిఎన్ఆర్ కాలేజీ రోడ్లో సత్యం ఆర్థోపెడిక్స్లో మన క్యాన్సర్ సర్జన్ ఏదైతే సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు అల్లుడు గారు. అలాగే హరివిల్లు అపార్ట్మెంట్ పక్కన హాస్పిటల్లో ప్రియాంక స్కిన్ కేర్ హాస్పిటల్లో స్టార్ట్ చేస్తున్నాం. ఈ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మన వంశీకృష్ణ అల్లూరి హైదరాబాద్లో ఉండవలసిన ఆయన ఇక్కడికి వచ్చి పేద పిల్లలందరికీ కూడా తక్కువలో వైద్యం చేయాలి, స్కానింగ్ ద్వారా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో కూడా పూర్తిగా న్యాయం చేస్తే అందరికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో భీమవరం స్వగ్రామం రావడం జరిగింది. అలాగే మా పాప స్కిన్ కేర్లో చర్మ వ్యాధులు కానీ అలాగే అన్ని రకాల వ్యాధులు కూడా దగ్గరలో ఉండి చేసే ఉద్దేశంతో ఈ వెస్ట్ గోదావరికి భీమవరం హెడ్ క్వార్టర్ రావడం జరిగింది. రేపు 15వ తారీఖున కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే నిమ్మల రామానాయుడు గారు, అలాగే మన భీమవరం ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారు పిఏ చైర్మన్ గారు, అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి చేతుల మీదుగా ఈ 2 హాస్పిటల్ కూడా ప్రారంభిస్తున్నాం. మిగిలిన పెద్దలందరూ కూడా పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వారందరికీ ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీన్ని అందరూ ఈ వెస్ట్ గోదావరి జిల్లా కొత్తగా ఏర్పడిన జిల్లా అంతా కూడా ఉపయోగించుకోవాలని, మీరందరూ కూడా వచ్చి పిల్లలిద్దరిని కూడా ఆశీర్వదించాలని అందరినీ కోరుతున్నాను. దీన్ని క్యాన్సర్ కానీ స్కిన్ కానీ అన్ని రకాలుగా ఉపయోగపడేలా దీన్ని కూడా తీసుకెళ్లే ఉద్దేశంతో ఇక్కడ పెడుతున్నాను కాబట్టి మీ అందరూ తప్పనిసరిగా ఉపయోగం కోరుతున్నాను. మీ డిటిడిసి బాబు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అల్లూరి వంశీకృష్ణ, జనరల్ సర్జన్ మరియు సర్జికల్ ఆంకాలజిస్ట్. మన ప్రాంతంలో ఉన్న క్యాన్సర్ రోగులు కానీ ఇతర ఆపరేషన్ చేయించుకోవాల్సిన రోగులందరూ చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి
ఈ వైద్య సేవల కోసం చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి ఇబ్బంది పడాల్సి వస్తుందనే ఉద్దేశంతో నా సొంత స్వగ్రామమైన భీమవరంలో ఈ సేవలు అతి తక్కువ ధరలో అందించడం కోసం, అందరికీ అందుబాటు ధరల్లో అందించడం కోసం డిఎన్ఆర్ కాలేజ్ రోడ్లో ఉన్న సత్యం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో లాప్రోస్కోపీ మరియు సర్జికల్ ఆంకాలజీ విభాగం డిసెంబర్ 15 ప్రారంభించడం జరుగుతుంది. కావున అందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే అండి, నేను మీ డాక్టర్ ప్రియాంక వర్మ. ప్రియాంక స్కిన్ క్లినిక్లో కన్సల్టెంట్గా చేస్తున్నానండి. డిసెంబర్ 15 సండే ప్రియాంక స్కిన్ క్లినిక్ భీమవరంలో ఓపెన్ అవుతుందండి. 32 డెంటల్ కేర్ ఆపోజిట్లో మనం క్లినిక్ స్టార్ట్ చేస్తున్నామండి. సో మన క్లినిక్లో సోరియాసిస్, ఎగ్జిమా, తామర ఇట్లాంటివి డెర్మటాలజీకి సంబంధించిన స్కిన్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన వ్యాధులే కాకుండా మనం అడ్వాన్స్డ్ లేజర్స్, కెమికల్ పీల్స్ అవి కూడా మనం స్టార్ట్ చేస్తున్నామండి. సో మన లేజర్స్ పైకో లేజర్ అంటే టాటూ రిమూవల్కి సంబంధించిన లేజర్, అడ్వాన్స్డ్ లేజర్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి. సో చాలా తక్కువ ధరలో మనం ఈ ప్రొసీజర్స్ అన్నీ అందుబాటులో చేస్తాం. భీమవరం చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో గీతా జయంతి సందర్భంగా బుధవారం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో సామూహిక భగవద్గీత పారాయణను నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్మయ మిషన్ ఆచార్యులు బ్రహ్మచారిణి ఈశాన్య చైతన్య మాట్లాడుతూ స్వామి తపోవనం మహారాజ్ జయంతి కార్యక్రమం, గీతామాత షోడశోపచార పూజా కార్యక్రమం అనంతరం భగవద్గీత 18 అధ్యాయాలు పారాయణం 200 మంది మహిళా భక్తులచే నిర్వహించి ప్రసాద వితరణ గావించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ అధ్యక్షులు మడిపల్లి శేఖర్, కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర ప్రసాద్, సభ్యులు మడిపల్లి నాగమణి, నూలి లత, సంకా శారద, తమ్మన రామలక్ష్మి, సుశాంత్ వర్మ, తమ్మన స్వర్ణ, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సర్వశక్తిమంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వాక్కు ద్వారా భగవద్గీత భూమి మీదికి అవతరించినటువంటి శుభదినం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని భీమవరం చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో గీతామాతకు షోడశోపచార పూజ, అలాగే భగవద్గీత 18 అధ్యాయాల పారాయణ జరుగుతుంది. ఇదే కాకుండా చిన్మయ మిషన్లో భగవద్గీత పైన అనేక కార్యక్రమాలను మేము చేస్తూ వస్తున్నాము. గత ఆదివారమే చిన్నారులు అందరికీ కూడా ఒక 5,000 మంది విద్యార్థులకి భగవద్గీత పోటీలు నిర్వహించి, జిల్లా స్థాయి పోటీలు కూడా నిర్వహించి వాళ్ళని జిల్లా స్థాయిలో ఉత్తీర్ణులైన వాళ్ళని స్టేట్ లెవెల్కి కూడా పంపడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా భగవద్గీత అనేది మనం మాటలతో చెప్పలేనటువంటిది. అది చాలామంది చెప్తున్న మాట ఏంటంటే చనిపోయినప్పుడు చదువుకునేది కాదు అవి చెప్తున్నారు. కానీ అవి అందరూ అలా చెప్తున్నారు, కానీ దానిని చక్కగా చదువుకొని అర్థం చేసుకొని ఆచరించినప్పుడు దాని యొక్క శక్తి, మహిమ మనకు అనుభూతం అవుతాయి. ప్రతిరోజు కూడా డైలీ లైఫ్ ఏ విధంగా మనల్ని లీడ్ చేసుకోవాలి అనేటువంటిది భగవద్గీత చెప్తుందండి. ప్రపంచంలో ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క మందు ఉంది, కానీ అన్ని రోగాలకి ఒకే ఒక దివ్య ఔషధం, అదే భగవద్గీత. కాబట్టి మనం నిత్య జీవితంలో పొందేటువంటి అలజడులు, డిప్రెషన్స్, టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గిపోయి ఆరోగ్యవంతమైనటువంటి మానసిక, శారీరక జీవితం ఉండాలి అంటే భగవద్గీత ప్రతి ఒక్కరి చేతిలోనూ, ప్రతి ఒక్కరి మనసులోనూ, ప్రతి ఒక్కరి మెదడులోనూ భగవద్గీత ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ భగవద్గీతని నేర్చుకోవడానికి మేము అవకాశం కల్పిస్తున్నాము. చిన్మయ మిషన్ భీమవరం వారిని సంప్రదిస్తే మీకు భగవద్గీత చక్కగా నేర్పిస్తారు. అందరూ కూడా భగవద్గీత నేర్చుకొని 10 మందికి నేర్పించి అందరూ ఆనంద స్వరూపులై అలరాలని మా యొక్క ఆకాంక్ష. గీతామాత జయంతిని పురస్కరించుకుని భీమవరం చిన్మయ మిషన్ వారి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వర్తక సంఘం, భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో మరి గీతామాతకు విశిష్టమైనటువంటి పూజా కార్యక్రమాలతో పాటు భగవద్గీతలోని 18 అధ్యాయాలను మరి ఇక్కడ పారాయణం చేయడం, ఈ కార్యక్రమానికి భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు సుమారు 200 మంది ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని
ఈ పారాయణం అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఇక్కడ గీతామాతకు విశిష్టమైనటువంటి పూజలు నిర్వహించి అలాగే ఇక్కడ ప్రసాద వినియోగం కార్యక్రమం చిన్మయ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి దిశ చూపించేటువంటి జీవితంలో భగవద్గీత మనకు ప్రధానమైనది. అటువంటి భగవద్గీతను మనం ప్రతిరోజు చదవడం వల్ల మన జీవిత మార్గంలో ఎలా పయనించాలి, మనం ఎలా నడుచుకోవాలనేది మరి దీంట్లో పొందుపరచబడింది. ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఒక శ్లోకం కానీ ఒక పేజీ కానీ ఇందులో చదివినట్టయితే మన మోక్ష మార్గము మన జీవిత పైన అన్నీ కూడా తెలియడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి చిన్మయ మిషన్ భీమవరం వారికి అలాగే మరి సభ్యులు అందరికీ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆధ్యాత్మిక భావం ప్రతి ఒక్కరు కూడా పెంపొందించుకుని మన జీవిత మార్గాన్ని మంచి మార్గంలో నడవడానికి దోహదపడుతుందని చెప్పేసి చిన్మయ మిషన్ భీమవరం వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నమస్కారం అండి. రాధే రాధే. మేము కృష్ణ భక్తులు అండి. అంటే శివుణ్ణి చేస్తాము, కృష్ణుని చేస్తాము. ఈ భగవద్గీత చదువుతున్నారని వచ్చాము. చాలా బాగా చదువుతున్నారు. ఇది జీవితంలో ప్రతి ఒక్కళ్ళు అన్వయించుకోవాల్సిన విషయం. ఆ గీతలో కృష్ణుడు చెప్పిన సారాంశాలన్నీ అంటే దానిలోన తాత్పర్యం ఆ భావాన్ని మనం జీవితంలో అన్వయించుకుంటే ప్రతి ఒక్కరి జీవితాలు చాలా బాగుంటాయి. మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ లేకపోతే వేరేగా మన ఇంకా డెవలప్మెంట్ కానీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, కౌన్సిలింగ్కి వెళ్ళక్కర్లేదు, లేకపోతే వేరే వాళ్ళ అపాయింట్మెంట్లు తీసుకోక్కర్లా. ఈ గీతాన్ని పట్టుకుంటే భగవద్గీతను పట్టుకుంటే మన జీవితాలన్నీ బాగుంటాయి. చాలా బాగుంటుందండి. మన గోవులు సేవ చేద్దాం, గోమాతలను కాపాడదాం, గీతని భగవద్గీతను పట్టుకుందాం, మన జీవితాలు మార్చుకుందాం. రాధే రాధే. నమస్కారం. హరి ఓం. అందరూ మాతాయి చెప్పినట్టు భగవద్గీత ఆడు చదువుతూ పిల్లలు నేర్పించండి. అదే మన జీవిత ధ్యేయం. అందరూ వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. హరి ఓం. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం గొప్ప విశేషం. అంతర్జాతీయ కరాటే పోటీల్లో విజేతలను అభినందించిన ఎమ్మెల్యే అంజిబాబు. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 100 అత్యాధునిక ఫైర్ వాహనాలు కొనుగోలు చేస్తున్నాం. ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు. భీమవరం ఎలవేల్పు మావుళ్ళమ్మ అమ్మవారి 61వ వార్షిక మహోత్సవాలకు పందిర్రాటపాతి శ్రీకారం. అమ్మవారి మూల విరాట్ దర్శనం నిలుపుదల. తిరిగి ఈ నెల 25వ తేదీన పునః ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.